ఒక గంట సేపు పడుకోవడానికి రామని చెప్పని నన్ను అడగడం జరిగింది సార్. అలాగే మీ పిల్లల్ని మీ వాళ్ళని ఎవరినైనా ఇలాగే అడిగితే మీరు ఇలాగే ఊరుకుంటారా సార్ అని చెప్పని నేను గట్టిగా మాట్లాడాను సార్. ఈలోగా ఒక ట్రాఫిక్ పోలీస్ ఒకతను వచ్చారు సార్. ఆ నెంబర్ ప్లేట్ నేను చూశాను సార్. అతని షర్ట్ మీద ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ నేను చూశాను సార్. చూడగానే అతని పేరు మహేష్ అని చెప్పని తెలిసింది సార్. వీళ్ళందరూ కూడా ఏంటమ్మా ఏం చేస్తావు మహా అయితే నువ్వు, నీది ఎస్సీ అంట కదా, ఏం చేస్తావు నువ్వు మహా అయితే, మాకు వారానికి ఒకసారి ఎస్సీ ఎస్టీ కేసులు బోల్డన్ని వస్తాయి, బోల్డన్ని మేము ఫేస్ చేస్తాము, నీ దిక్కున్న కాడికి చెప్పుకో, నువ్వెవరికి చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి చెప్పుకో, మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేడు, మా బొచ్చు కూడా ఎవరు పీకలేడు అని చెప్పనని అన్నారు సార్. ఈ నిమిత్తంగా నేను ఏడ్చుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది సార్. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు నేను రాసినటువంటి కంప్లైంట్ని తీసుకొని వాళ్ళు పరిశీలించి అమ్మా నేను మీకు న్యాయం చేస్తానని చెప్పారు సార్. ఆ తర్వాత రోజున మందాకృష్ణ గారి దగ్గర కూడా నేను వెళ్ళాను సార్ న్యాయం కోసం అని చెప్పి. అప్పటికి కూడా ఎఫ్ఐఆర్ కూడా రాలేదు, ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు. నేను శనివారం నాడు కంప్లైంట్ ఇచ్చాను సార్. కానీ సోమవారం వరకు కూడా ఇంకా కంప్లైంట్ అనేది ఎఫ్ఐఆర్ అనేది అవ్వలేదు సార్. కానీ అంజయ్య గారు లాయర్ గారు నా మీద ఇంకా బ్యాడ్ ఒపీనియన్తో ఇంకా వేరే ఏదన్నా బ్యాడ్ న్యూస్ల గురించి కానీ క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని నా మీద నిందారోపణలు వేయాలని చూస్తూ సమాజంలో నన్ను ఇంకా నన్ను ఇది చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు తెలిసింది సార్. ఇది సార్ ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ మాత్రం ఇది సార్. ఇది నేను మీడియా ముందు పెట్టాలని ఈరోజు నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది సార్. అతను గారు కూడా లాయరేనంట సార్. ఇంకొక అతను వచ్చి భాస్కర్ రావు సార్, ఆయన కూడా లాయరేనంట సార్. ఇంకొక అతను వచ్చేసరికి సార్ పోలీసు ట్రాఫిక్ పోలీస్ అతను అంజయ్య లాయర్ గారి వాళ్ళ అల్లుడు అంట సార్ అతను. అది సార్ జరిగింది. న్యాయంగా సార్ ఇప్పుడు ఈరోజు మేము వెళ్ళాం సార్. వెళ్ళగానే కంప్లైంట్ అయితే తీసుకున్న తర్వాత కనీసం మమ్మల్ని అదని ఇదని కూడా ఏం అడగలేదు అంటే ఏంటమ్మా ఇదేంటి అదని ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము మందాకృష్ణ గారి దగ్గరికి ఎప్పుడైతే మేము వెళ్ళామో అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది మాకు చేయడం జరిగింది సార్. అప్పటి వరకు కూడా వీళ్ళేంటి వాళ్ళేంటి అన్ని రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే సార్ లాయర్ అంజయ్ గారు పార్టీ పరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా ఆయన అన్నిట్లోనూ కూడా పై అంతస్తులోనే ఉన్నాడు సార్. ఆయన చాలా పరుగుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఇంకొక విషయంగా చెప్పాలంటే సార్ అతను అల్లుడు గారు ఇప్పుడు ప్రజెంటు అతను పోలీస్ యూనిఫామ్లో ఉన్నారు కాబట్టి ఆ యూనిఫామ్ నుంచి తొలగించి ఆయన చేసేటటువంటి జాబ్ నుంచి ముందు తొలగించి ఆ ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళనే చేయించాలన్నదే నా కోరిక సార్. ఇంకొకటి వాళ్ళను కూడా ఇమీడియట్లుగా యాక్షన్ తీసుకొని వెంటనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి తర్వాత ఇప్పుడు నేను కాకపోయినా నా తర్వాత కూడా ఇంకా ఇలాంటివి జరగకూడదని రేపొద్దున నా దగ్గరికి కూడా సార్ నేను కూడా ఒక ఎంఆర్పిఎస్ నాయకురాలేనండి. నా దగ్గర ఇలా జరిగింది. రేపొద్దున ఒక సామాన్యటువంటి ఇంకొక అమ్మాయి వచ్చినా కూడా ఇలాంటివి చాలా కూడా మా దగ్గరికి వచ్చినాయి సార్. అయినా కూడా మేము సర్లే కానీ చూద్దాం అన్నట్టుగానే ఉన్నాం. కానీ సార్ ఈరోజు అదే ఇది నాకే వచ్చింది కాబట్టి ఈరోజు నేనే స్పష్టంగా చెప్తున్నాను సార్. రేపొద్దున నా మీద నిందారోపణలు వేయొచ్చు. ఇంకొక విషయం నన్ను ఏదైనా ఫాలోఅప్ చేసి నాకు ప్రాణహాని కూడా చేయొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే నన్ను ఏ రకంగానైనా వాళ్ళు ఇబ్బంది పెట్టే విధానంగానే ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు పలుకుబడి అన్ని రకాలుగా కూడా ఉన్నారు సార్. ముందుగా వాళ్ళు అరెస్ట్ చేయాలన్నది నా కోరిక. వీళ్ళు ఎస్సీ అనగానే మమ్మల్ని చిన్న చూపు అనేది చూడకూడదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎస్సీ అనగానే వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళ వల్ల ఏమవుతుందిలే మేము మనుషులం కాదా సార్? మేము ఒక సామాన్యులం అని చెప్పారని వాళ్ళకి చులకన దేనివల్ల ఎందుకు ఇంత వెనకబడిన దళితులుగా మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారు అన్నదే నా అభిప్రాయం సార్. అందుకని ఈరోజు మీ దగ్గరికి నేను రావడం అనేది జరిగింది. ప్రజలకి నేను అందించాలన్నది నేను చెప్పడం అనేది జరిగింది సార్. అది సార్. నా పేరు సోని ప్రశాంతి అండి. నమస్కారం అండి. నా పేరు బొడ్డు నాగలక్ష్మి, బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఇట్లాంటి ఎఫ్ఐఆర్ కాగితాలు అనేది పోలీసు వారు కట్టడం అయితే జరుగుతుంది. కేసులు బోల్డ్ అయితే కడుతున్నారు కానీ దేంట్లోనూ న్యాయం జరిగిన దాఖలాలు అయితే లేవు. అది వాళ్ళకి తెలుసు, మనందరికి కూడా తెలిసిందే. శిక్ష పడింది ఎంతమందికి,
అంటే నీరు కార్చడం విషయంలో మరి చాలా ముందంజలో ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను చెప్తున్నాను. స్వయంగా నేను కూడా ఫేస్ అయ్యాను ఒక సిఐ ద్వారా. ఇదైతే జరుగుతున్నదే. మహిళలు అన్నా ఎస్సీలు అన్నా సరే ఎంత స్థాయిలో ఉన్నా సరే మేము అటువంటి అరాచకాలకి మేము గురవుతున్నాము. దాని మీద మేము కూడా ఎస్సీ కమిషన్కి వెళ్తాం. ఈ అమ్మాయి విషయంలో కూడా ఏదైతే ఈ లాయరు ఆడది సహాయం కోసం వచ్చినప్పుడు ఇటువంటి లాయర్లే కీచకులు అయ్యి అదే వేరే అమ్మాయి కొంచెం లీడర్ కాకపోతే లోపరుచుకొని పాడు చేయటం అనేది జరిగేది. మరి తిను ప్రతిఘటించి బయటకు వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి మీద బురద చల్లటం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు? భార్యాభర్తలు దూరంగా ఉంటే ఒంటరిగా ఉంటే ఈ న్యాయం చేస్తానంటాం కూడా చాలా మర్యాదకరమైంది కాదు. లాయర్లు అందరూ కూడా ఈయన వైపు ఏ లాయర్ కూడా రాకుండా ఇతని కేసు ఇతను వాదించుకోవాలే కానీ మీకు వృత్తి ధర్మంగా మీరు అన్యాయం వైపు కూడా వాదించి గెలవాలని ఉంటుందేమో కానీ ఇటువంటి కీచకుల వైపు మాత్రం మీరు దయచేసి రావద్దని మేము మనవి చేస్తున్నాము. తక్షణమే తనకి న్యాయం చేయాలని, చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు తనకు న్యాయం జరిగేంత వరకు తనతో మేము అందరం ఉంటామని చెప్పడం జరుగుతుంది. కేసు పెట్టడానికి వీళ్ళు అసలు ఎవరో మాకు తెలియదు అని ప్రత్యక్షంగా చెప్పి వీళ్ళపైన ఏదో కేసులు పెట్టాలని చెప్పి కూడా ప్రయత్నిస్తున్నాడు. కానీ అతను ఆల్రెడీ మాట్లాడిన వీడియో ఉంది. ఈ వీడియో కనుక బయట పెడితే మరి సిఐ గారు ఒకవేళ ఆయన మీదకి కూడా వస్తుందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండాలని మేము చెప్తున్నాము. ఆ అమ్మాయి బయట కనుక మేము పెడితే ఏదైతే వాళ్ళు మళ్ళీ అమ్మాయి మీద కేసు పెడితే తెలియదన్న వ్యక్తుల మీద దొంగతనం కేసు ఎలా పెడతారు? అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే తిని మీద కూడా ఏదో దొంగ కేసు పెట్టాలని, దొంగతనం కేసు పెట్టాలని చూస్తున్నట్టు మాకు తెలిసింది. మరి ఎవరో తెలియదు అన్నప్పుడు దొంగతనం కేసు ఎలా పెడతారు అన్నది మేము అడిగే ప్రశ్న. పోలీసు వారు నిజంగానే మీరు కనుక మహిళల పక్షాన న్యాయంగా ఉండి చట్టాన్ని చక్కగా నడిపేటట్టయితే మాకు జరిగిన ఎఫ్ఐఆర్కి ఎన్నైతే మహిళల పైన ఎస్సీల మీద ఎఫ్ఐఆర్లు ఉంటున్నాయో దానికి న్యాయం జరిగిన ఎన్ని కేసులో మీరు నిజంగా మేము యాక్ట్ అడుగుతాము, తీసుకురండి, మీరు బయట చెప్పండి. కేసులు అయితే కడుతున్నారు కానీ ఎవరండి ఏసీపీ దగ్గర నీరు కార్చేస్తున్నారు. పోలీస్ యూనిఫామ్లో ఉన్నారు కాబట్టి ఆ యూనిఫామ్ నుంచి తొలగించి, అంటే ఆయన చేసేటటువంటి జాబ్ నుంచి ముందు తొలగించి ఆ ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళనే చేయించాలన్నదే నా కోరిక సార్. ఇంకొకటి, వాళ్ళను కూడా ఇమీడియట్లుగా యాక్షన్ తీసుకొని వెంటనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి, అంటే తర్వాత ఇప్పుడు నేను కాకపోయినా నా తర్వాత కూడా ఇంకా ఇలాంటివి జరగకూడదని రేపొద్దున, అంటే నా దగ్గరకు కూడా సార్ నేను కూడా ఒక ఎంఆర్పిఎస్ నాయకురాలేనండి, నా దగ్గర ఇలా జరిగింది. రేపొద్దున ఒక సామాన్యటువంటి ఇంకొక అమ్మాయి వచ్చినా కూడా ఇలాంటివి చాలా కూడా మా దగ్గరికి వచ్చినాయి సార్. అయినా కూడా మేము సర్లే కానీ చేద్దామో చూద్దాం అన్నట్టుగానే ఉన్నాం. కానీ సార్ ఈరోజు అదే ఇది నాకే వచ్చింది కాబట్టి ఈరోజు నేనే స్పష్టంగా చెప్తున్నాను సార్. రేపొద్దున నా మీద నిందారోపణలు వేయొచ్చు. ఇంకొక విషయం, నన్ను ఏదైనా ఫాలోఅప్ చేసి నాకు ప్రాణహాని కూడా చేయొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే నన్ను ఏ రకంగానైనా వాళ్ళు ఇబ్బంది పెట్టే విధానంగానే ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు పలుకుబడి అన్ని రకాలుగా కూడా ఉన్నారు సార్. ముందుగా ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయాలన్నది నా కోరిక. వీళ్ళు ఎస్సీ అనగానే మమ్మల్ని చిన్న చూపు అనేది చూడకూడదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎస్సీ అనగానే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళ వల్ల ఏమవుతుందిలే అంటే మేము మనుషులం కాదా సార్? అంటే మేము ఒక సామాన్యులం అని చెప్పారని వాళ్ళకి చులకన. దేనివల్ల ఎందుకు ఇంత వెనకబడిన దళితులుగా మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారు అన్నదే నా అభిప్రాయం సార్. అందుకని ఈరోజు మీ దగ్గరికి నేను రావడం అనేది జరిగింది. ప్రజలకి నేను అందించాలన్నది నేను చెప్పడం అనేది జరిగింది సార్. అది సార్. నా పేరు సోని ప్రశాంతి అండి.